నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మీకు అర్థమయ్యే పరిభాషలో అనువాదము సంకలనం చేసింది మనమే. సో ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. సో మిత్రులారా, ఈ పుస్తకంలో ఉన్న ఒక ప్రశ్న ఏంటి అనంటే, FIRలో పేరుంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులా, అంటే ఉద్యోగము రాదా? సో మిత్రులారా, చాలా వరకు మన దేశంలో గతంలో IPC అలాగే CRPC అనే క్రిమినల్ చట్టాలు ఉండేవి. 2024 నుంచి BNS అలాగే BNSS అనే క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చినాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక నేరం చేశాడని ఆరోపించబడి ఎవరైనా అతని మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు మొదట FIR నమోదు చేసి ఆ తర్వాత విచారణ చేపట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కేరళ హైకోర్టు హరిచంద్రన్ నయార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు నెంబర్ వచ్చేసరికి 30661/2015 తీర్పు యొక్క తేదీ 25/10/2017 నాడు కేరళ హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ప్రథమ సమాచార నివేదికలో పేర్కొన్నంత మాత్రాన, అంటే ఒక వ్యక్తి నేరం చేశాడని ఆరోపించబడుతూ అతని పేరును FIRలో నమోదు చేసినంత మాత్రాన అతను ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడు అని చెప్పడానికి అవకాశం లేదు అని చాలా క్లియర్గా స్పష్టంగా కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు నెంబర్ని ఆధారంగా చేసుకుని మీకు భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఈ సైటేషన్ని, ఈ జడ్జిమెంట్ కాపీని మీరు వినియోగించుకోవచ్చు. ఎందుకంటే FIR మన పేరు మీద నమోదైనంత మాత్రాన మనం నేరస్తులము కాదు, కేవలం ఆరోపించబడుతున్నటువంటి ముద్దాయిలమే. నేరం ఆరోపించబడుతున్నటువంటి ముద్దాయిలమే, కానీ నేరస్తులము కాదు, శిక్ష పడిన వాళ్ళము కాదు. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో సైటేషన్స్, సెక్షన్స్, కేసు నెంబర్లతో సహా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.